నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఇక ఈ దారుణమైన ఘటన చెప్పాలంటే కూడా నాకు నిజంగా చాలా అంటే చాలా బాధాకరం వేసింది. ఎందుకంటే ముక్కు పచ్చలాడని పసి పిల్లలను కూడా చంపేస్తున్న రోజులని మనం పత్రికల్లోనూ టీవీలోనూ ఎన్నో సందర్భాల్లో వినే ఉంటుంటాం. కానీ ఒక కిరాతకుడు, అది కూడా తండ్రి, ఇంతటి దరిద్రమైన ఆలోచన వచ్చి ఒక చిన్న పసిపిల్లలను కూడా, తన భార్య సైతం కూడా, ముక్కు పచ్చలాడని పసిపిల్లలను కూడా ఇంత దారుణంగా చంపేస్తారన్న విషయం ఈ రోజు నేను పొద్దున పేపర్లలో టీవీలలో చూస్తే తప్ప నాకు నిజంగా చాలా అంటే చాలా భావోద్వేగానికి నేను గురి అయిన సందర్భం చూశాను నేను. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన చాలా అంటే చాలా అరుదాత్మకమైన ఈ ఘోరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇంత అసలు ఏం చేస్తుంది సమాజం, ఎటు పోతుంది, సమాజంలో ఏం నేర్చుకోవాలి, సమాజం ఏం మెసేజ్ ఇద్దాము అని చెప్పేసి కూడా అనుకుంటుంటే ఇలాంటి మరణాలు, ఇలాంటి ఫోక్సో కేసులు, ఇలాంటి ప్రతిఘటన దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే పోనీలే అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఉంది అని అనుకుంటే ఆ రక్షణ వ్యవస్థ కూడా ఏం పనిచేయలేని సిచ్యువేషన్ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అంతటి దారుణమైన ఘటన ఈ రోజు జరిగింది. అది కూడా ఎక్కడో కాదు, రంగారెడ్డి జిల్లా షాదాబ్ మండలంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ సిఐఏ దొంగతనం వేసుకొని పోయినట్టు నన్ను పక్కకు కానిస్టేబుల్ అతను గుంజుకపోయి ఆడ నిలబెట్టి వేసుకొని పోతున్నాడు. డాక్టర్ తాళం చేయి గిట్ట గుంజుకున్నా సార్, అట్లా గిట్ట ఆపుతారేమని అట్లా గిట్ట తీసుకోవద్దు సార్. దాని కొండి వీకినా సార్, అట్లా గిట్ట నన్ను గుంజుకపోయి నన్నే దొంగలకే పక్కకెట్టి వేసుకొని పోతే మీరు 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 అదే సార్, మీరే దొంగ సార్. వీళ్ళకి దొరుకుతలేడు వాళ్ళన్న వేసుకొని 30 సార్లు తిరుగుండి షాబాద్ దొరుకుతలేడు. ఏమైందంటే బెయిల్ మీద ఆడు బయట తిరుగుతుండు, చూద్దాం పాట ఆడు భయపడి ఆల్రెడీ మళ్ళీ చూద్దాం పాట. రాజ్ కుమార్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి పోక్సో కేసులో అతను ఒక నిందితుడు అనమాట. అంటే మైనర్ బాలిక మీద లైంగిక దాడిని చేసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం, ఆ కేసుని విచారణ జరిపించడం వల్ల రంగారెడ్డి జిల్లా కోర్టు ఏం చేసింది, పోక్సో కేసు తన మీద అటాచ్ చేసింది. సో తనని రిమాండ్ కు పంపించింది. రిమాండ్ కి పంపించిన తర్వాత అతను కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. ఈ మధ్యలోనే బెయిల్ తనకి మంజూరు అవడం జరిగింది. ఆ బెయిల్ మంజూరైన ఘటనలో సరే కోర్టు శిక్ష విధించిన తర్వాత అరే ఇక మీదటి నుంచి అయినా కొంచెం మంచిగా ఉండు, ఇక మీదటి నుంచి అయినా లైంగిక దాడిని చెయ్యొద్దు అని కోర్టు 2 మొట్టికాయలు వేసి బయటికి పంపించిన సందర్భం చూసిన తర్వాత ఇంతటి దారుణమైన ఘటన అసలు 12 నుంచి 1, అది కూడా అర్ధరాత్రి టైంలో అసలు తనకి ఏమైంది, తనకి ఏం ఆలోచన పుట్టుకొచ్చింది, అసలు ఈ మర్డర్లు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది డీటెయిల్స్ లోకి వెళ్తే, అతను రాజ్ కుమార్ ఒక సామాన్యమైన వ్యక్తి. అంత డబ్బున్నోడు కాదు, అంత పలుకుబడినోడు అంతకన్నా ఏం కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి. తన భార్య, 2 పిల్లలు అతనికి ఉండడం జరిగింది. అయితే ఒక అమ్మాయిని లైంగికంగా వేధింపు గురి చేయడం వల్ల వారు ఆటోమేటిక్ గా కేసు పెట్టారు. కేసు ఫైల్ అయింది, ఫోక్సో కేసు కూడా తన మీద అయింది. కానీ అది మనసులో పెట్టుకొని బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళడమే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ తీసింది. ఇప్పుడు అర్ధరాత్రి టైంలో ఎవరైతే డోర్ కొడతారో ఆటోమేటిక్ గా డోర్ తీస్తారు కదా, డోర్ తీసింది. డోర్ తీసిన క్రమంలో డోర్ తీసిన వెంబడే ఆ అమ్మాయిని ఆటోమేటిక్ గా నరికేశారు, అతి దారుణంగా నరికేశారు. ఏంటి అని చెప్పేసి మధ్యలో అడ్డొచ్చిన తల్లిని నరికేశారు, వాళ్ళ అమ్మమ్మను కూడా అతి దారుణంగా చంపేశారు. అసలు ఆ ముగ్గురి హత్య అక్కడితో కథం. అది చాలదన్నట్టు ఈ మోతేవారి మళ్ళీ బయటికి వచ్చి భార్యను చంపేశారు, 2 పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా 2 పిల్లల్ని చంపేశారు. సరే వాళ్ళ మీద అంటే పగతో ఉన్నావు కాబట్టి చంపేసినావు, ఓకే. కానీ వీళ్ళు ఏం చేశారు, నీ భార్యనే కదా, పిల్లలే కదా, ఏం చేశారు, ఇంత దారుణంగా చంపేస్తారా? ఆ తర్వాత ఈ మోతేవారే డైరెక్ట్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను 6గురిని చంపేశాను అని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఒక ఇంటి ఇవ్వడం జరిగింది. ఆయన భయపడిపోయి పోలీసులకు ఆటోమేటిక్ గా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న పోలీసులు తనని ఇప్పటికీ కూడా గాలిస్తున్నారు. అయితే ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారికి ఫోన్ చేసిన సందర్భం ఏంటంటే, నేను 6గురిని హత్య చేశాను, ఇక నేను కూడా బతకను, నేను కూడా చనిపోతున్నాను అని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. ఇదే భయభ్రాంతులైన వారి తండ్రి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేస్తున్నారు. అసలు ఈ ఫోక్సో కేసు వేసినందుక, ఈ ఫోక్సో కేసు ఫైల్ అయినందుక రాజ్ కుమార్ ఇంత కుట్ర పెట్టుకొని వీళ్ళని చంపింది, అసలు ఏమైపోతుంది? ఇలాంటి వానికి ఫోక్సో కేసులో శిక్ష వేసిన తర్వాత మళ్ళీ బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? బెయిల్ ఇస్తే ఈ రోజు 6 మంది కాస్త రేపన్నాడు 60 మంది అవుతారు. వీని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది జైలు నుంచి వచ్చిన వాళ్ళు పగతో రగిలిపోయి ఎలాగో జైల్లో ఉన్నాం, ఎలాగో చేసేది ఏం లేదు, నా మీద ఒక రూమర్ వచ్చింది, ఖచ్చితంగా నేను ఇది చేయాల్సిందే అని చెప్పేసి ఇలాంటి కక్షపూరితంగా కక్షలు పెట్టుకొని బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని
ఇట్లా అతి దారుణంగా నరికి చంపడం, అతి దారుణంగా చంపేయడం, మహిళల పట్ల ఇంకా చిన్నారుల పట్ల యువతుల పట్ల అతి దారుణంగా చంపేసుకుంటూ వెళ్ళిపోతుంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? క్రైమ్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. మరి దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఫామ్ అయిందని తెలిసింది. మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఆ రాజ్ కుమార్ ఏం చెప్తాడు, అసలు ఎందుకు చేశాడు అనే నిజాలు కూడా వెలుగులోకి తీసుకున్న సందర్భం చూసాం. కానీ రాజ్ కుమార్ మాత్రం పరారీలో ఉన్న సంగతి పోలీసులు వెల్లడిస్తున్నారు. రాజ్ కుమారే గనక చట్టానికి దొరికితే జీవితకాలం శిక్ష పడుతుందా లేకపోతే ఉరి శిక్ష పడుతుందా అనే దాని మీద ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. గ్రామవాసులు కూడా ఖచ్చితంగా న్యాయం చెయ్యాలి, ఖచ్చితంగా వానికి శిక్ష పడాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఆ భయభ్రాంతులైన క్రమంలో ఇలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టుకొస్తారేమో అనే భయభ్రాంతులు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక ఊపు కదిలిస్తుంది. మరి చట్టం ఏ శిక్ష విధిస్తుంది, చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద కూడా మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.